హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రస్తుతానికైతే అతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో 2014లో బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఆయన 2017 ఎండింగ్ వరకు ఆయన ఐఏఎస్గా పనిచేశారు. ఐఏఎస్గా పనిచేసి చాలా కీలక శాఖల్లో పనిచేశారు. కీలక శాఖల్లో పనిచేస్తున్న క్రమంలో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఒక 2 అంశాలకు ఆయన చాలా రూపకర్తగా గవర్నమెంట్కి చాలా అడ్వైజెస్ ఇచ్చేసి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం ఛిద్రం చేసి చిన్నాభిన్నం చేసేదానికి కారకుడైన ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రిటైర్ అయిన తర్వాత నుంచి కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం అతన్ని ఖాళీగా ఉంచకుండా చాలా కీలక పొజిషన్స్లో ఉంచుకుంటూ వస్తుంది. అతని పేరు ఏదో కాదు, శక్తికాంత దాస్ని రీసెంట్గా 2 days ago అపాయింట్మెంట్ కమిటీ అండ్ క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. దీంట్లో మెంబర్గా వచ్చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉంటారు. ఇద్దరు కలిసి అతన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేశారు. ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, అతని పేరు వచ్చేసి ప్రమోద్ కుమార్ మిశ్రా. సో ఇతను ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా అయితే శక్తికాంత దాస్ని అపాయింట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ శక్తికాంత దాస్ 2015 నుంచి 2016 వరకు ఇతను రెవెన్యూ సెక్రటరీగా ఉన్నాడు. అప్పుడు ఈయన రెవెన్యూ సెక్రటరీగా పెద్ద దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి పని చేయలేదు. కానీ 2016లో దేశం మొత్తాన్ని కుదిపేసిన అంశం డిమానిటైజేషన్. ఈ డిమానిటైజేషన్ చేస్తే దేశానికి ఆర్థిక వ్యవస్థ పరంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అని మంచి అడ్వైజ్ ఇవ్వకుండా చేసి పడదొబ్బండి, ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది రాదని సలహాలు ఇచ్చి డిమానిటైజేషన్ చేసి దేశంలో ఉన్న జనాభా మొత్తాన్ని రోడ్ల మీదకి డబ్బులు లేకుండా తీసుకొచ్చి నించోబెట్టిన ఘనుడు ఈయన శక్తికాంత దాస్. 2016లో డిమానిటైజేషన్కి పూనుకున్నాడు. 2017లో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, మరీ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్ మొత్తం చిన్నభిన్నం చేసి దేశంలో నిరుద్యోగం పెరిగి, ఇన్ఫ్లేషన్ పెరిగి ఈరోజు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుంటుపడేదానికి ప్రధానమైన కారణం జిఎస్టీ ఇంప్లిమెంటేషన్. ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో మల్టీలేయర్డ్ జిఎస్టీ తీసుకొచ్చి అంతకుముందు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తాన్ని కలగాపులగం చేసి కలిపేసి మల్టీలేయర్డ్ జిఎస్టీ తీసుకొచ్చేదానికి ఈయన ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా తీసుకున్నటువంటి నిర్ణయం జిఎస్టీ. సో ఒకటి ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఈయన ఉన్న టైంలో తీసుకున్న 2 నిర్ణయాలు, ఒకటి జిఎస్టీ, ఒకటి డిమానిటైజేషన్, 2 జిఎస్టీ. సో ఇతను తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సెక్రటరీగా, పోనీ ఇతను ఏమైనా ఎకానమీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తీసుకుంటే పర్లా. ఈయన చదువుకున్న చదువు మొత్తం చూసుకుంటే ఇతను ఢిల్లీ నుంచి హిస్టరీలో గ్రాడ్యుయేట్ చేసుకున్నాడు, మాస్టర్ డిగ్రీ చేస్తున్నాడు. తర్వాత అబ్రాడ్ వెళ్ళి యూకే నుంచి బర్మింగ్హామ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివినాడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వ్యక్తి, తర్వాత హిస్టరీ చదివిన వ్యక్తి, అసలు ఆర్థిక పరమైన అంశాల మీద ఎలాంటి క్లారిటీ, ఎలాంటి అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి రెవెన్యూ సెక్రటరీగా 2015 నుంచి రెవెన్యూ సెక్రటరీగా, 2016 నుంచి 2018లో ఐఏఎస్గా రిటైర్మెంట్ అయ్యే వరకు ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా పెట్టి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 2015 నుంచి 2018 వరకు, అంటే 3 సంవత్సరాలు చిన్నభిన్నం చేసి పడదొబ్బేదానికి నేను ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా, రెవెన్యూ సెక్రటరీగా కొనసాగించి డిమానిటైజేషన్ యాజ్ వెల్ జీఎస్టీ అనే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని, మరీ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్టర్ మొత్తాన్ని చిన్నభిన్నం చేసే వ్యవస్థను తీసుకొచ్చి ఈయన 2018లో రిటైర్ అయిపోయాడు. 2018లో రిటైర్ అయిన తర్వాత 2017లో రిటైర్ అయిన తర్వాత 2018 డిమానిటైజేషన్ అయిన తర్వాత అప్పటికి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి ఉర్జిత్ పటేల్ గవర్నమెంట్ నిర్ణయంతో ఏకీభవించుకొని రిటైర్మెంట్ ఇచ్చేసి ఆర్బీఐ గవర్నర్గా అతను వెళ్ళిపోయాడు. ఉర్జిత్ పటేల్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా డిమానిటైజేషన్ ఎవరైతే ప్రమోట్ చేశాడో ఆ డిమానిటైజేషన్ని ప్రమోట్ చేసిన వ్యక్తిని తీసుకెళ్లి ఆర్బీఐ గవర్నర్ చేశారు. 2018 నుంచి 2024 డిసెంబర్ వరకు మళ్ళీ 6 సంవత్సరాల కాలం పాటు ఇతన్ని ఆర్బీఐ గవర్నర్గా కంటిన్యూ చేశారు. ఇతను ఆర్బీఐ గవర్నర్గా ఉన్న క్రమంలో దేశంలో ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఈయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్న క్రమంలో దేశంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి మేలు చేసేదానికి ఆర్బీఐ పరంగా మానిటరీ పాలసీస్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవీ తీసుకోకుండా ఆర్థిక వ్యవస్థ కుంటుపడేదానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఆర్బీఐ గవర్నర్గా రిటైర్మెంట్ ఇచ్చిన కొద్ది నెలల కాలంలోనే మళ్ళీ తీసుకెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేశారంటే ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? సేమ్ యాజ్ యూజువల్ అదే సంఘ్ పరివార్ భావజాలం, అదే ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాపు. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రమోద్ కుమార్ మిశ్రా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా అపాయింట్ అయినటువంటి శక్తికాంత దాస్ అదే బ్యాక్గ్రౌండ్. తర్వాత మనము
రిటైర్మెంట్ అయిన తర్వాత ఐపీఎస్గా ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వంలో అధికారాన్ని అద్భుతంగా చెలాయిస్తున్నట్టు అజిత్ దోవల్ సేమ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాపే. సో ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ నుంచి చాలా బలంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి లాయల్గా పనిచేసే వాళ్ళని రిటైర్మెంట్ అయ్యి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ వాళ్ళకి కీలకమైన పొజిషన్స్లో కూర్చోబెట్టి దేశం మొత్తాన్ని భ్రష్టు పట్టించేదానికి బీజేపీ పూనుకుందనే దానికి ఈ శక్తికాంత దాస్ని ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా అపాయింట్ చేయడం ఒక ఎగ్జాంపుల్. రిటైర్మెంట్ అయ్యే ప్రిన్సిపల్ సెక్రటరీగా సర్వీస్లో ఉన్న వాళ్ళని అపాయింట్ చేయొచ్చు కదా, పోనీ ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్కి సంబంధం లేని వాళ్ళని అపాయింట్ చేయొచ్చు కదా, అలా చేయరు వీళ్ళు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలో ఉంటే కీలక పొజిషన్స్లో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి లాయల్గా ఉండే వాళ్ళని అపాయింట్ చేస్తారు అనే దానికి వన్ మోర్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ శక్తికాంత దాస్ని రిటైర్మెంట్ అయిన తర్వాత ఐఏఎస్గా ఆర్బీఐ గవర్నర్గా కంటిన్యూ చేశారు. ఆర్బీఐ గవర్నర్గా మ్యాక్సిమం 10 years ఫినిష్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రైమ్ మినిస్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా అపాయింట్ చేశారంటే దేశంలో ఇంతకు మించి ఐఏఎస్ ఆఫీసర్ లేరా, ఈయనకంటే హానెస్ట్ ఆఫీసర్స్ లేరా, ఈయనకంటే బెటర్గా పెర్ఫామ్ చేసే ఆఫీసర్స్ లేరా, ఉన్నారు. కానీ బీజేపీ ఐడియాలజీకి సెట్ అవ్వాలి కదా. బీజేపీ దేశంలో ఉన్న వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ స్వార్థపూరితంగా ఎలా వాడుతుందనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇతన్ని మించిన వాళ్ళు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసేదానికి కానీ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసేదానికి కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం పనిచేసే వాళ్ళు ఉండాలి కదా. ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం ఆర్ఎస్ఎస్ ఏం చేయమంటే అది చేసేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కావాలి కదా. అందుకని శక్తికాంత దాస్ 2017లో ఎండ్లో రిటైర్ అయినప్పటికీ ఐఏఎస్గా ఈ రోజుకి ఖాళీ లేకుండా గవర్నమెంట్లో చాలా కీలక పొజిషన్స్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అజిత్ దోవల్ అయితే ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మార్చే ప్రయత్నం కూడా చేయట్లా. సేమ్ ద కేస్ విత్ ప్రమోద్ కుమార్ మిశ్రా. సో గవర్నమెంట్ వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలా. గవర్నమెంట్ పరంగా ఏ శాఖ నుంచి అయినా లేకపోతే ఏ గవర్నమెంట్కి రిలేటెడ్ ఏ ఆర్గనైజేషన్ నుంచి అయినా క్వశ్చనింగ్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి సంఘ పరివార భావజాలాన్ని అణువున నింపుకొని ఉండే వ్యక్తుల్ని నియమించాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఈ శక్తికాంత దాస్ అయితే హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, రెవెన్యూ సెక్రటరీగా, తర్వాత ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా, ఆర్బీఐ గవర్నర్గా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని చిన్నభిన్నం చేసేసాడు. ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈయన తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నారు. సో తమిళనాడు క్యాడర్లో పనిచేసిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన ఐఏఎస్గా పనిచేసి సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కోరి ఒక హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్ని డీల్ చేసేదానికి పెట్టారంటే వీళ్ళు కావాలనే సంబంధం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ని డీల్ చేస్తారా లేదా అని ఆలోచించకుండా తీసుకెళ్ళి రెవెన్యూ సెక్రటరీగా, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా, తర్వాత ఆర్బీఐ గవర్నర్గా కూర్చోబెట్టేసి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని చిన్నభిన్నం చేసేసేసి జాగ్రత్తగా మళ్ళీ అక్కడితో ఆగకుండా బీజేపీ చెప్పినట్టు డిమానిటైజేషన్ చేసేదానికి సహకరించాడు. బీజేపీ కోరుకున్నట్టు జీఎస్టీ తీసుకొచ్చేదానికి సహకరించాడు. ఆర్బీఐ గవర్నర్గా బీజేపీ ఏం చెప్తే చేశాడు కాబట్టి తీసుకెళ్ళి ఇంకొక రివార్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేసి అది ఎప్పటి వరకు గవర్నమెంట్ ఫర్దర్ ఆర్డర్ ఇచ్చే వరకు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ దిగిపోయే వరకు ఇతని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేదానికి, ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా ఉండేదానికి గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసింది. ఇదేదో ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సర కాలం పాటు కాదు, ప్రైమ్ మినిస్టర్గా మోడీ ఉన్న రోజులు, లేకపోతే గవర్నమెంట్ ఫర్దర్గా ఆర్డర్ రిలీజ్ చేసే వరకు టెర్మినేట్ చేస్తున్నామనేసి. అంటే బీజేపీ అధికార దుర్వినియోగానికి ఎంత దుర్మార్గంగా పాల్పడుతుందనే దానికి ఈ ఆర్డర్ ఇష్యూయింగ్ చూస్తే అర్థమవుతుంది. ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్ ఉన్న రోజులు ఇతనే ఉండాలా, లేకపోతే గవర్నమెంట్ ఫర్దర్ ఆర్డర్ రిలీజ్ చేయాలంటే ఇంకా వేరే కాంపిటెంట్ ఆఫీసర్స్ లేరా? ఇక్కడ కాంపిటెన్సీ మ్యాటర్ కాదు, లాయల్ టు ది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.